ములుగు అటవీ ప్రాంతంలో వచ్చిన భూ ప్రకంపనలు సింగరేణిని ఓ కుదుపాయి. కొండాపురం భూగర్భ గనిలో ఉన్నట్టుండి పుట్టుకొచ్చిన నీటి బుంగ ఇప్పుడు సింగరేణి అధికారులకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇందులోంచి ధారాళంగా వస్తున్న వేడి నీళ్లు ఇప్పుడు 1,00,000 గ్యాలన్లకు చేరుకున్నాయి. ఈ నీటిని బయటకు తరలించేందుకు వారం 10 రోజులుగా జరుగుతున్న ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. ఈ పరిస్థితుల్లో అసలు కొండాపురం గని తిరిగి ప్రారంభమవుతుందా? గనిలో వేడి నీటి బుంగ ఏర్పడడానికి కారణం భూ ప్రకంపనలైనా? అసలు అండర్ గ్రౌండ్ మైన్లో ఏం జరుగుతోంది? ఇవాల్టి ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. భూ పొరలలో కదలిక సందర్భంగా ఏర్పడవే భూ ప్రకంపనలని చెప్తున్నారు. ఈ నెల 4వ తేదీన ములుగు కేంద్రంగా భూ ప్రకంపనలు ఏర్పడిన విషయం తెలిసిందే. దాని ప్రభావం వల్ల ఇప్పటికీ ఎంత మేరకు నష్టం భూ పొరల్లో జరిగిందనేది అంచనా వేయలేని పరిస్థితుంది. కానీ ములుగుకి అతి సమీపంలో ఉన్న మనుగూరు ఏరియాలో అండర్ గ్రౌండ్ మైన్ మాత్రం దెబ్బతిన్నది. ఈ అండర్ గ్రౌండ్ మైన్ పరిహాక ప్రాంతంలో ఎక్కడా కూడా నీళ్లు లేని పరిస్థితుంది, వాగులు లేని పరిస్థితుంది. కానీ ఈ అండర్ గ్రౌండ్ మైన్లోకి మాత్రం భారీ ఎత్తున నీళ్లు వచ్చి చేరుకున్నది. ఇప్పటి వరకు 1,00,000 గ్యాలన్ల వాటరు అండర్ గ్రౌండ్ మైన్కి చేరుకుంది. దీంతో ఈ మైన్ని ఈ నెల 7వ తారీఖు నుంచి మూసివేశారు. ఈ మైన్లో ఉన్న నీటినన్నింటినీ తోలటానికి ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ భూ ప్రకంపనలకు సంబంధించి ఏం జరిగింది, ఇక్కడ ఎట్లాంటి నష్టం జరిగింది, ఇది ఈ అండర్ గ్రౌండ్ మైన్ వరకే పరిమితం అవుతుందా, లేకపోతే ఈ ప్రాంతంలో సింగరేణి వ్యాప్తంగా ఉన్న భూ గనులకి సంబంధించి ఎటువంటి నష్టం వాటిల్లుతుంది, ఈ గనిని ఎప్పటికీ రీస్టోర్ చేస్తారు? వాచ్ ది స్టోరీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మనుగూరు, కొత్తగూడెం, ఇల్లందు, సత్తుపల్లిలో బొగ్గు గనులు ఉన్నాయి. అయితే ఇప్పుడు అన్ని చోట్ల ఓపెన్ కాస్ట్ గనులకే ప్రాధాన్యతనిస్తున్నారు. గతం నుంచి ఉన్న భూగర్భ గనులను తగ్గించేస్తున్నారు. ఇల్లందులోని భూగర్భ గని మూతపడింది. కొత్తగూడెం, మణుగూరులో మాత్రం భూగర్భ గనులు పనిచేస్తున్నాయి. ఈ నెల 6న కొండాపూర్ భూగర్భ గనిలో భారీ బుంగ ఏర్పడింది. అది కూడా కింది భాగంలో బొగ్గు తవ్వుతూ ఉండగా ఈ బుంగ పడింది. ఇందులోంచి ఒక్కసారిగా వేడి నీరు ధారాళంగా రావడంతో ఇటు కార్మికులు, అధికారులు హడలిపోయారు. బొగ్గు ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది. సింగరేణి లక్ష్యాల్లో కూడా ఇక్కడే ప్రధానంగా ఉంటుంది, ఎక్కువగా బొగ్గు ఉత్పత్తి అవుతుంది. అయితే మొత్తం కూడా భూ పొరల్లో ఏర్పడిన భూ ప్రకంపనల ప్రభావితంతో మొత్తం కూడా ఇక్కడ కొంత సమస్యగా ఏర్పడిందని చెప్పవచ్చు. ఈ మనం చూస్తున్నాం కొండాపూర్ అంటే అండర్ గ్రౌండ్ మైన్, ఈ పక్కనే పద్మావతి అంటే పీకే గని కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ అంటే ఈ ఏరియాలో ఎక్కడ చూసినా సరే వాగులు, వంకలు ఏమీ లేవు. కానీ 46 అంటే మీటర్ దగ్గర, కింద 46 మీటర్ దగ్గర అంటే దీనికి సంబంధించి అంటే నీళ్లు వచ్చాయి. 7వ తారీఖు నుంచి అంటే 4వ తారీఖు నాడు భూ ప్రకంపనలు ములుగు కేంద్రంగా ఏర్పడితే ఇక్కడ 7వ తేదీ నుంచి తెల్లవారుజాము నుంచి భూమి పొరల నుంచి వేడి నీరు దీంట్లోకి వచ్చిన పరిస్థితి. ఈ వేడి నీరు రావడంతో బొగ్గు ఉత్పత్తి నిలిపివేశారు. దాదాపుగా అంటే 2067 జీపీ వాటర్ ఫీజర్ అంటే జీపీ ఎంగా సింగరేణి అధికారులు గుర్తించారు. అంటే ఇక్కడి నుంచి దాదాపుగా ఇప్పుడు 42వ లెవెల్లో వాటర్ స్టార్ట్ అయితే ఇప్పుడు ఆ లెవెల్ 39వ లెవెల్ వరకు కూడా వచ్చింది. అంటే దాదాపుగా 7వ తారీఖు నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 11 లెవెల్లోకి నీరు పెరిగిన పరిస్థితుంది. దీంతో మొత్తం కూడా బొగ్గు ఉత్పత్తిని అయితే పూర్తిగా నిలిపివేశారు. లోపల ఉన్న మెటీరియల్ని, సామాగ్రిని అంతా కూడా బయటికి తరలించడం జరిగింది. ప్రస్తుతం అయితే సింగరేణి బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిపివేశారు. నీటిని బయటికి తోడే కార్యక్రమాన్ని అయితే ప్రస్తుతం చేపట్టారు. అదే కార్యక్రమం ఇప్పుడు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. రాత్రి 12 గంటల తర్వాత ఈ గనిలో బొగ్గు తవ్వకాలు చేస్తూ ఉంటారు. బ్లాస్టింగ్ తో కాకుండా అధునాతన యంత్ర సామాగ్రితో తవ్వకాలు చేస్తూ ఉంటారు. ఇలా అర్ధరాత్రి టైంలో 42 బ్లాక్ వద్ద తవ్వకాలు సాగిస్తున్నారు. మొత్తం మైన్ పైనుంచి కిందకు 42వ బ్లాక్ వద్ద తవ్వకాలు సాగుతున్నాయి. ఈ టైంలో ఒక్కసారిగా శబ్దాలొచ్చాయి. చూస్తూ ఉండగానే బుంగపడ్డం, అందులోంచి నీరు రావడం జరిగిపోయాయి. ప్రమాదాన్ని పసిగట్టిన కార్మికులు, అధికారులు హుటాహుటిన యంత్ర సామాగ్రితో సహా గని నుంచి బయటకొచ్చేశారు. ములుగు ఏరియాలో ఈ నెల 4న భూ ప్రకంపనలు వచ్చాయి. ఇటు హైదరాబాద్ వరకు, అటు ఆంధ్ర ప్రాంతాల్లోని గుంటూరు, కృష్ణా జిల్లాల వరకు భూ ప్రకంపనలు వచ్చాయి. గత సెప్టెంబర్లో వరదలొచ్చిన టైంలోనూ ములుగు జిల్లా ఏటూరు నాగారం వద్ద లక్షలాది చెట్లు నేలకూలాయి.
మొన్న 4వ తేదీన కూడా ములుగు కేంద్రంగానే భూ ప్రకంపనలు వచ్చాయి. భూ ప్రకంపనలు వచ్చిన ప్రదేశానికి మణుగూరు అతి సమీపంలో ఉంది. ఈ టైంలో కొండాపురం భూగర్భ గనిలో అకస్మాత్తుగా నీరు ప్రవేశించడంపై జియాలజిస్టులు పరిశోధన ప్రారంభించారు. అధికారుల బృందం ఈ నెల 7 నుంచి గనిలో జరిగిన ఈ పరిణామాలపై ఆరా తీస్తున్నారు. భూపొరల్లో జరిగిన సర్దుపాట్ల లేదా ప్రకంపనల వల్ల ఖాళీలు ఏర్పడి నీరు ఆ ప్రాంతం నుంచి బయటకొచ్చి గనిలోకి చేరి ఉంటుంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ 1,00,000 గ్యాలన్ల నీళ్లు వచ్చాయి. ఇది భూ ప్రకంపనలో వచ్చిన విషయం ఇప్పటికే స్పష్టమవుతుంది. అయితే అధికారికంగా ఇంకా నిర్ధారణ కానప్పటికీ దీనికి సంబంధించి సింగరేణి అధికారులు ఇప్పటికే హైడ్రాలజీకి సంబంధించిన వాళ్ళు, జియాలజీకి సంబంధించిన వాళ్ళకి సమాచారాన్ని కూడా అందించారు. ఇట్లా నీళ్లు వచ్చినాయి దీనికి సంబంధించిందని. అంటే ఈ నెల 4వ తారీఖు నాడు ములుగు ఏరియాలో భూ ప్రకంపనలు వచ్చిన విషయం తెలిసింది. ఆ నేపథ్యంలో ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇక్కడ మైన్లో నీళ్లు రావడంతో దాదాపుగా 1,00,000 గ్యాలన్ల వరకు నీళ్లు రావడంతో మొత్తం కూడా మైన్లో వర్క్లను పూర్తిగా నిలిపివేశారు. అయితే ఇప్పుడు నీళ్ళన్నింటిని కూడా బయటికి తరలించడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలో ఇప్పటికీ సింగరేణికి ఉన్న మోటార్లు దాదాపుగా ఓపెన్ కాస్ట్ మైన్లు అయితే ఆటోమేటిక్గా నీళ్లు వస్తుంటాయి. కానీ ఓపెన్ కాస్ట్ మైన్లోకి నీళ్ళు వస్తాయి. నీళ్ళని తొలగించడం అనేది ఎప్పటికెప్పుడు జరుగుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే అండర్గ్రౌండ్ మైన్ కూడా ఎప్పుడు నీళ్లు రాని పరిస్థితుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో మొత్తం కూడా అండర్గ్రౌండ్ మైన్లోకి నీళ్లు రావడంతో ఆ నీళ్ళన్నింటినీ కూడా బయటికి తరలించడం కోసం పైపులని, అదేవిధంగా అంటే మోటార్లని, ట్రాన్స్ఫార్మర్లని అన్నిటి కూడా లోపలికి పంపిస్తున్నారు. అంటే 42వ అంటే బొగ్గు బ్లాక్ వద్ద నీళ్లు రాగా ఆ నీళ్లు ఇంకా పైకి పెరుగుతూ దాదాపుగా 39వ బ్లాక్ వరకు కూడా నీళ్లు పెరిగిన పరిస్థితి. సుమారు 1,00,000 గ్యాలన్లకు పైగా నీళ్లు వచ్చిందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బయటికి నీళ్ళని కొద్ది మేరకు తరలిస్తున్నప్పటికీ అది సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. అయితే అదేవిధంగా లోపల పడ్డ ఆ బొంగ నుంచి కూడా భారీ ఎత్తున వరద వస్తున్న పరిస్థితి. దాదాపుగా 7వ తారీఖు నుంచి ఇప్పుడు 12వ తారీఖు వరకు భారీ ఎత్తున నీళ్లు వచ్చి చేరుకున్నాయి. ఆ నీళ్ళని కంట్రోల్ చేయడం సాధ్యం కాని పరిస్థితి. మరింత యంత్ర సామాగ్రిని లోపలికి పంపిస్తున్న దృశ్యాలు ఎన్టీవీ ఎక్స్క్లూజివ్గా వ్యూవర్స్కి అందిస్తున్నాం. దాదాపుగా ఈ ప్రాంతానికి సంబంధించి మొత్తం ఇప్పటివరకు అయితే ఉన్న పరిస్థితుల్లో హైదరాబాద్ ఉన్నతాధికారులు, ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా వచ్చారు. ఆ నీటిని అంటే వస్తున్న నీటిని ఏ విధంగా అయితే అదుపులో చేయటం సాధ్యమవుతుందా కాదా అనేది కూడా పరిశీలిస్తున్న పరిస్థితి. ఒక సినిమాలో చూపించినట్టుగా మొత్తం కూడా పెద్ద స్థాయిలో నీళ్ళు అనేది వరదల బొగ్గు గనిలో వస్తున్న దృశ్యం అనేది మనకు కనపడుతుంది. మొత్తం మీద ఈ నీటి పంపింగ్ సంబంధించి కంట్రోల్ చేయడం పెద్ద సమస్యగా మారింది. ఆ కంట్రోల్ చేసేందుకోసం అధికారులు అయితే ఎటువంటి ప్రయత్నాలు చేస్తే కంట్రోల్ అవుతుందనే ఒకవైపు చర్చలు జరుపుతున్నాయి. మరోవైపున లోపల ఉన్న నీటిని బయటికి పంపించేందుకోసం పెద్ద స్థాయిలో పనిచేస్తున్నారు. దాదాపుగా నెల రోజుల వ్యవధిలో పట్టే అవకాశం కూడా కనపడుతుంది. అంటే పైనుంచి ఎంత మేరకు నీళ్లు వస్తుంది ఇవన్నీ కూడా అంచనా వేయడానికి కొంత సమయం పడుతుందనేది అధికారులు చెప్తున్నారు. 2008 నుంచి కొండాపురం గని భూగర్భ మైన్ గానే ఉంది. ఈ గని నుంచి ప్రతిరోజు 500 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. ఈ బొగ్గు కూడా నాణ్యమైనదిగా చెప్తూ ఉంటారు. ఈ గని పైన కానీ చుట్టుపక్కల కానీ పెద్ద వాగులు లేవు. అలాంటిది ఈ నెల 6న రాత్రి బుంగ ఎలా పడింది అనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. ఈ బుంగ నుంచి మైన్లోకి నీరు వరదలా వస్తోంది. 3 రోజుల్లోనే 1,00,000 గ్యాలన్ల నీరు గనిలోకి చేరుకుంది. గనిలో 42 బ్లాక్ వద్ద బుంగ పడగా 35వ బ్లాక్ వరకు నీరు పైకొచ్చింది. 7 బ్లాకులకు పైకి నీళ్లొచ్చి చేరాయి. దీంతో గని లోపలికి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. గనిలో బొగ్గు ఉత్పత్తిని నిలిపివేశారు. అంటే మణుగూరులోని కొండాపూర్ మైన్లోకి నీళ్లు వచ్చిన పరిస్థితి. ఈ నీళ్ళన్నిటి కూడా భారీ ఎత్తున సుమారు 1,00,000 గ్యాలన్ల వరకు లోపల నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్ళన్నీ తోడివేస్తున్నారు. అయితే ఇది ఈ సమీపంలోని వేడి నీళ్లు వస్తున్నాయా ఏంటి? ఇక్కడ మనం చూస్తే కొంత మాత్రం వేడి నీళ్లు ఉన్న పరిస్థితి ఉంది. ఇలాంటి అంటే దాదాపుగా లోపలికి నీళ్లు వేడిగా వచ్చిన తర్వాత ఆ నీళ్ళన్నీ కూడా చల్లారిపోయి వస్తున్నాయని చెప్తున్నారు. అయితే ఇదే వేడి నీళ్ళు వస్తే మాత్రం ఇలాంటి పూర్తిగా అంటే ఇప్పుడు ఇక్కడ 3 పైపులు వేశారు. మొత్తం కూడా ఈ పైపుల నుంచి మొత్తం నీటిని అంతా కూడా బయటికి తోడివేస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఈ నీళ్ళను వాస్తవానికి ఓపెన్ కాస్ట్ గనుల్లో నీళ్లు వస్తుంటాయి. ఆ నీళ్లు వచ్చిన సందర్భంలో వాటన్నిటిని మోటార్లతో తోడివేయించడం అనేది కామన్గా జరుగుతుంటుంది. కానీ అండర్ గ్రౌండ్ మైన్లోకి మాత్రం నీళ్లు రాకుండా ఎక్కడికక్కడ జాగ్రత్తలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఈ గనిలోకి సంబంధించి కూడా భారీ ఎత్తున నీళ్లు రావడంతో ఆ నీళ్ళని తోడివేసే కార్యక్రమం అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే జియాలజిస్టులు, అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఫైర్
సంబంధించిన వర్కర్స్ కానీ ఆఫీసర్లు కానీ ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా అందరూ వచ్చి పరిశీలన కొనసాగుతున్న పరిస్థితి. ఆ నీటిని బయటికి తరలించడం కోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. మనం చూడొచ్చు అన్ని పైపులన్నింటినీ కూడా దింపేసుకున్నారు. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తున్న విజువల్స్ కావచ్చు, ఈ స్టోరీకి సంబంధించి ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ అందిస్తుంది. మొత్తం కూడా ఇతర ప్రాంతాల నుంచి సింగరేణి రెస్క్యూ టీం సంబంధించిన వాళ్ళన్నీ కూడా పైపులన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చారు. ఎందుకంటే దాదాపుగా కింద ఉన్న అంటే 46వ బ్లాక్ వద్ద అంటే నీళ్లు రావడంతో ఆ నీళ్లు వచ్చినాయి. ఇప్పుడు 39వ బ్లాక్ వద్ద వరకు కూడా పెరిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ నీటినన్నిటి కూడా బయటికి తోలడానికి సింగరేణికి సంబంధించిన పెద్ద మోటార్లన్నీ అంటే సింగరేణి భద్రాచలం వద్ద గోదావరి వరదలు వచ్చిన సందర్భం కూడా సింగరేణి మోటార్లే ఉపయోగపడతాయి. గోదావరి నీళ్లు వచ్చినప్పుడు నగరంలో నీళ్లను ముంచెత్తకుండా ఈ మోటార్ల ద్వారానే నీటిని బయటికి తరలిస్తుంటారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇక్కడ కూడా సింగరేణి అండర్గ్రౌండ్ మైన్లో వచ్చిన ఈ నీళ్ళని బయటికి తరలించడం కోసం పెద్ద సంఖ్యలో హుటాహుటిన చాలా స్పీడ్గా చాలా వేగంగా సింగరేణి రెస్క్యూ టీం అంతా కూడా వర్క్ స్టార్ట్ చేసిన పరిస్థితి. ఈ నీళ్ళన్నింటినీ తోడేస్తే అంటే తోడివేయడానికి ముందు కూడా ఒక మైన్ అంటే ఒక రంధ్రం నుంచి నీళ్ళు వస్తున్నా ఆ నీళ్ళని అంటే అక్కడికి పోవడానికి కూడా ఎవరికి అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. ఆ నేపథ్యంలో వాటన్నిటి నుంచి కూడా బయటికి తరలించడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే దానికి ముందు పెద్ద ట్రాన్స్ఫారాలు అదేవిధంగా పెద్ద మోటార్లు అన్నింటిని కూడా సింగరేణి సంస్థ తీసుకుని వచ్చింది. ఈ కొండాపురం ఓపెన్ కాస్ట్ గని పక్కనే ఉన్న ఈ కొండాపురం మైను చాలా నాణ్యత గల బొగ్గు ఉత్పత్తి చేస్తున్న నేపథ్యంలో ఆ బొగ్గునంతా కూడా బయటికి తీయటం అంటే టార్గెట్ల నేపథ్యంలో బొగ్గు క్వాలిటీ బొగ్గున్న నేపథ్యంలో వీటన్నిటి తీయటం కోసం ఈ హుటాహుటిన ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్న దృశ్యం అయితే మనకు కనపడుతుంది. మొత్తం హుటాహుటిన చాలా వేగంగా చాలా స్పీడ్గా ఈ నీటిని బయటికి పంపించి ఆ తర్వాత ఆ నీళ్లు రాకుండా చేయటంతో పాటు బొగ్గు ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ఈ మైన్కి సంబంధించిన అధికారులంతా పెద్ద ఎత్తున పనిచేస్తున్న పరిస్థితి. మొత్తం మీద మైన్ సంబంధించి సింగరేణి ఈ అండర్గ్రౌండ్ మైన్ సంబంధించి హుటాహుటిన వర్క్ స్టార్ట్ చేసే విధంగా కార్మికుల్ని లోపలికి పంపించడం కోసం ఆ నీళ్ళన్నింటినీ కూడా బయటికి తీసుకొచ్చే విధంగా మొత్తం కూడా అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, కొండాపూర్ మైన్ నుంచి. బొగ్గుగని నుంచి సత్వరమే నీటిని బయటకు పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని మణుగూరు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ లక్ష్మీపతి గౌడ్ చెప్తున్నారు. అయితే గనిలో బొంగ ఏర్పడడానికి భూ ప్రకంపనలకు సంబంధం లేదని చెబుతున్నారు. ఈ ప్రకంపన వల్ల భూపొరల్లో కదలికలొచ్చి నీళ్లొస్తే పైనున్న ప్రాంతంలో కూడా వచ్చేవని అలా జరగలేదని అంటున్నారు. ప్రస్తుతం గనిలో 35వ లెవెల్ వరకు నీరొచ్చింది. గనిలో రోజువారీగా జరిగే 500 టన్నుల బొగ్గు వెలికితీత ప్రక్రియ ఆగిపోయింది. నీరు చేరినప్పుడు 41 డిగ్రీలు ఉండగా క్రమేణా వేడి తగ్గుతూ వస్తోంది. గనిలో ప్రస్తుతం 1,00,000 గ్యాలన్ల నీరు నిల్వ ఉంది. ఆ నీటిని బయటకు పంపేందుకు సింగరేణి రెస్క్యూ బృందం శ్రమిస్తోందని చెప్తున్నారు జీఎం లక్ష్మీపతి గౌడ్. మైన్లోకి నీళ్లు వచ్చిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ మైన్ని తిరిగి ఆపరేషన్లోకి తీసుకురావడం కోసం సింగరేణి అధికారులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సింగరేణికి సంబంధించి మణుగూరు జీఎం లక్ష్మీపతి గౌడ్ మన ముందున్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ మైన్లోకి వాటర్ ఎలా వచ్చిందని భావిస్తున్నారు, ఏంటి పరిస్థితి? యాక్చువల్గా ఈ మైన్లో అంటే జియోలజికలీ డిస్టర్బెన్స్ ఒకటి ఉంది. దీంట్లో మనకు ఆల్రెడీ నెంబర్ ఆఫ్ ఫాల్ట్స్ మనకు ఇనిషియల్గా మనం ఫైండ్అవుట్ చేసాం. దాని దగ్గరికి వర్క్ చేసుకుంటూ పోతున్నాం. 6వ తారీఖు నాడు అంటే 6వ తారీఖు నాడు నైట్ షిఫ్ట్లో అంటే తెల్లారి గంటలో 3 గంటల 15 నిమిషాలు ఒక ఫిషర్ ఒకటి ఓపెన్ అయింది. దాని నుంచి 2900 GPM అంటే గ్యాలన్స్ పర్ మినిట్ వాటర్ మనకు వస్తూ ఉంది దాని నుంచి. సో దాని నుంచి మనకి ఏంటంటే ఇనిషియల్గా మనకు అర్థమైంది కాబట్టి అక్కడ ఎలాంటి నష్టం జరగకుండా మనము ఆ ఎక్విప్మెంట్ కానీ మనుషులు కానీ జాగ్రత్తగా బయట తీయడం జరిగింది. ప్రస్తుతానికి అప్పుడున్న వాటరు మనకు మన లెవెల్ కింద మాట్లాడుతుంటాము. 43 లెవెల్ నుంచి ఇప్పుడు 34 లెవెల్ వరకు వాటర్ వచ్చాయి. రమారమిగా 100 లక్షల గ్యాలన్ల వాటర్ ఇప్పుడు మనకు అక్కడ చేరినాయి. బట్ ఇప్పుడు మనం పంపింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాము. ఫర్దర్గా వాటర్ పెరగకుండా ఇప్పుడైతే ప్రస్తుతానికి స్టెబిలైజ్ అయింది వాటర్. ఫర్దర్గా డివాటరింగ్ చేయడానికి మనం చేస్తున్నాము. ఇంకొక 1-2 డేస్ లోపల డిక్రీజ్ కూడా అవుతుంది. ఇప్పటికీ నిన్నటికి ఈ రోజుకి 1 ఫీట్ వాటర్ తగ్గడం జరిగింది. 42 లెవెల్ అంటుంటాము. ఈ లెవెల్ నుంచి ఈ జంక్షన్కి తీసుకొచ్చాము మిషన్ని. ఈ టైంలో ఎప్పుడైతే నీళ్లు పెరుగుతూ ఉన్నాయో అక్కడ నుంచి మనం పైకి తీసుకొచ్చాము. మనకి ఏంటంటే మైన్స్ యాక్ట్ ప్రకారం ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ ఒకటి మేము ఆర్గనైజ్ చేస్తూ ఉంటాము. దాని తగ్గట్టుగా వ్యవస్థ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ వెంటనే మ్యాన్వేకి చేరుతుంది. మ్యాన్వే నుంచి కన్సర్న్డ్ మేనేజరు, కన్సర్న్డ్ ఏజెంట్, అదేవిధంగా జనరల్ మేనేజరు, ఏరియా సేఫ్టీ ఆఫీసర్కి, రెస్క్యూ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ పోతుంది. బ్లూ మార్కింగ్ ఉన్నది ఏదైతే ఉందో ఇది ఇంత వాటర్ అక్యుములేట్ అయి ఉంది దీంట్లో. సో మన పంపింగ్ జరుగుతూ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ములుగు దగ్గర భూ ప్రకంపనలు వచ్చాయి, దాని ప్రభావం ఏమన్నా ఉండవచ్చా? భూ ప్రకంపనలతో నార్మల్గా ఇలాంటి ఏమి ఇన్సిడెంట్ జరగవు, ఎందుకంటే ఇంతకుముందు కూడా వచ్చాయి. బట్ ఎందుకంటే ఇది వర్కింగ్ ఆల్రెడీ మీరు అన్నట్టుగా అలాంటిది ఏమైనా ఉంటే
ఆల్రెడీ మనకు వర్క్ చేసిన దాంట్లో వస్తే మనము కొంత ఆలోచించవచ్చు, కానీ ఇది మనం ఇనిషియల్గా అంటే ఈ రోజు నడిపిస్తున్న క్రమంలో వచ్చింది వ్యవస్థ ఇది. కాబట్టి ఆ భూకంపానికి దీనికి సంబంధం ఎలాంటి సంబంధం ఉండదు. మరోవైపు ఎప్పటివరకు ఇది రిస్టోర్ అయ్యే అవకాశాలు ఉంటుంది? ఈ మంత్ ఎండింగ్ లోపల రిస్టోర్ అవుతుంది డెఫినెట్గా, ఎందుకంటే దానికి ప్రణాళిక రచించాము, దాని దగ్గర వర్క్ ముందుకు పోతా ఉంది. ఈ మంత్ ఎండింగ్ లోపల మనం ఇది కంప్లీట్ చేయగలుగుతాం. నెలాఖరికి అంటే మైండ్ని రీస్టోర్ చేస్తామని జీఎం లక్ష్మీపతి గౌడ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ.